మనం 3 రాష్ట్రాల ప్రయాణంలోనే మధ్యలో చిన్న మార్కెట్ కనిపించింది. అది చూసి అయితే మళ్ళీ వెళ్తున్నాం మేము. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఒడిశా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కి అయితే వెళ్తున్నాము. ఇదిగో వచ్చే దారిలోనే బోర్డర్ గ్రామమైన మోట్లోని బస్ స్టాప్ చూడండి ఎలా ఉందో. ఇదిగో వెళ్లే దారిలో గుడి కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో. అలాగే ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అయితే టెంపుల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది టెంపుల్, చిన్న టెంపుల్ అయినా. చూసుకుంటూ స్ట్రైట్ రూట్ కి అయితే వచ్చేస్తున్నాము. ఛత్తీస్గఢ్ నుండి వచ్చినప్పుడు మోటు దాటిన తర్వాత స్ట్రైట్ రూట్ అన్నమాట. మళ్ళీ టర్నింగ్ ఎక్కడ కనిపించదు, అలా స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. అలా చాలా లాంగ్ వచ్చిన తర్వాత మధ్యలో అయితే ఒక జంక్షన్ వస్తుంది. స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం ఒడిశా మొత్తానికి వెళ్ళిపోవచ్చు. అదే రైట్ టర్నింగ్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ కి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా బోర్డు. ఇప్పుడు మనం వెళ్లే రూట్ NH326 అన్నమాట. ప్రజెంట్ మనం బోర్డర్ కి చేరుకోవడానికి అయితే 1 minute అయితే పట్టొచ్చు. ఇలా చూసుకుంటూ ఒడిశా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కి అయితే వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్డు దాడుతున్నాయి పశువులు. వీటిని తప్పించుకుంటూ మళ్ళీ స్ట్రైట్ గా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము బోర్డర్ ఏరియాకి. ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ కి బోర్డర్ విలేజ్ అయిన కల్లేరు విలేజ్ కి అయితే చాలా దగ్గరకి అయితే వచ్చేసాము. ఇదిగో కనిపిస్తుంది కదా బోర్డర్ గేట్ కి అయితే వచ్చేసాము. ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ల్యాండ్ క్రాసింగ్ బోర్డర్ అయిన సీలర్ బ్రిడ్జ్ కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనం కరెక్ట్ బోర్డర్ లో ఉన్నాను అనమాట. ఒక కాలు వచ్చేసి ఒడిశాలో ఉంది, ఒకటి వచ్చేసి ఆంధ్రాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే చట్టి విలేజ్ నుండి మనం ఛత్తీస్గఢ్కి వచ్చాం. ఛత్తీస్గఢ్ నుండి ఒడిశాలోని మోటు గ్రామం అనమాట. మోటు గ్రామంకి వచ్చి మోటు గ్రామం నుండి మళ్ళీ మనం ఏంటంటే కల్లేర్ అనే విలేజ్ లోని బోర్డర్ దాడుతున్నాం అనమాట. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ వచ్చేసాం. ఒడిశా నుండి బోర్డర్ దాటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ ఒడిశా రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ లోని సీలేరు నది వంతెన గుండా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. మోట్లో ఇందాక ఒక వంతెన వచ్చేసి సబరి, ఈ సీలేరు రిజర్వాయర్ వచ్చేసి ఆ సబరిలో కలుస్తుంది అనమాట. ఈ రిజర్వాయర్ లోనే వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట. ఈ వాటర్ వల్లే అది కొంచెం ఎక్కువ ఉంటది సబరి నది. చూస్తున్నారు కదా, ఇది సీలేరు రిజర్వాయర్ అనమాట. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోదాం. లొకేషన్స్ కొన్ని చూపెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. 15 నిమిషాల్లో మనం 3 రాష్ట్రాలను అయితే కవర్ చేసేసాం. ఓకే, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సీలేరు నుండి వచ్చే రిజర్వాయర్ కదా, ఈ ప్లేస్ ఎక్కడైనా చాలా పిక్నిక్ కి చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటాయి. దండికొండ వాగుల్లో అనే సాంగ్ ఎప్పుడైనా విన్నారా? మీరు వినే ఉండొచ్చు. ఆ దండికొండ అంటే అది కనిపించే కొండలు దండి కొండలు అనేసి అంటారు అనమాట. ఇది మొత్తం పిక్నిక్ స్పాట్ అన్నమాట. రిజర్వాయర్ నుండి మొత్తం పిక్నిక్ స్పాట్ అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఇక్కడ రావచ్చు. ఇది ఎక్కడంటే కల్లేరు విలేజ్, అంటే ఆంధ్రప్రదేశ్ లో చింతూరు నుండి ఒక 10 కిలోమీటర్ల దాకా ఇక్కడ వచ్చేస్తే మాత్రం ఈ స్పాట్ కి వచ్చేస్తాం. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్ గా ఈ ప్లేస్ కి రండి, చాలా బాగుంటది. ప్రజెంట్ అయితే మనం ఈ వంతెన నుండి అయితే వెళ్ళిపోతున్నాము. ఒకప్పుడు ఈ వంతెన లేనప్పుడు అయితే ఒడిశాకి ఆంధ్రకి వెళ్ళడానికి అయితే చాలా వరకు అయితే పడవలతోనే వెళ్ళేవాళ్ళు. ఒడిశా రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వెంటనే మనకైతే బోర్డర్ లో అయితే ఆటోలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి మనం వెళ్ళడానికి. ఇలా చూసుకుంటూ కల్లర్ విలేజ్ మధ్య నుండి అయితే మనం వెళ్తున్నాము. మీరు కూడా చూడండి, పల్లెటూరి అందాలు చాలా పచ్చని పొలాలతో నిండిపోయి ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనం సబరి నది ఒడ్డున ప్రయాణిస్తున్నాము. లొకేషన్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు మీకు చూపెడతాను ఎలా ఉందో. ఇదిగో ఒడ్డునే మనం ప్రయాణిస్తున్నాం అన్నమాట. కనిపిస్తున్న ఈ సబరి నది అవతల ఒడ్డు వచ్చేసి కుంట విలేజ్ ఛత్తీస్గఢ్. ఇందాక మనం వెళ్ళిన విలేజ్ అదే అనమాట. యువతల ఒడ్డు వచ్చేసి కల్లేరు విలేజ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ బోర్డర్ విలేజ్ అయిన చిడుమూరు, అలాగే ఛత్తీస్గఢ్ బోర్డర్ విలేజ్ అయిన కుంట నుండి కూడా ఈ 3 రాష్ట్రాలు కనిపిస్తాయి. అలాగే మనం ఇప్పుడు వెళ్తున్న ఈ కల్లేరు విలేజ్ నుండి కూడా ఈ 3 రాష్ట్రాలు కూడా కనిపిస్తాయి. మనం ఇందాక స్టార్టింగ్ ప్రయాణం వచ్చేసి అవతల ఒడ్డు నుండి అయితే ప్రయాణం సాగించాము. ఇప్పుడు మాత్రం యువతల ఒడ్డు నుండి ప్రయాణం సాగిస్తున్నాము. ఈ సబరి నదికి వచ్చేసి ఇంకో వంతెన ఉంది, అది ఆంధ్రప్రదేశ్ లో ఉంటది. ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి అయితే మనం వెళ్తున్నాము. కల్లేరు విలేజ్ దాటి కొయ్యూరు విలేజ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడే ఈ రోడ్ అయితే వేస్తున్నారు. మనం వెళ్లే దారిలో చూడండి, సైడున పచ్చని పొలాలు ఉన్నాయి, అలాగే ఎండిపోయిన పొలాలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే మాత్రం తాటి చెట్లు చాలా గుంపుగా ఉన్నాయి. చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంది. మూవీ అయితే తీసుకోవచ్చు, హర్రర్ మూవీ. ఇక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ విలేజే కుయ్యూరు. ఈ విలేజ్ అవతలే చట్టి అనే విలేజ్ ఉంటది. ఇందాక మనం వీడియో స్టార్ట్ చేసింది అవతల ఒడ్డు ఆ విలేజ్ నుండే. ప్రజెంట్ వచ్చేసి మన నిమ్మలగూడెం విలేజ్ కి అయితే దగ్గరలో అయితే ఉన్నాము. చూడండి ఇక్కడ మొత్తం వ్యవసాయం ఎలా చేస్తున్నారు.
ప్రజెంట్ వచ్చేసి అయితే మన నిమ్మలగూడెం అనే విలేజ్కి అయితే వచ్చేసాము. మనం చేరుకునే వంతెనకి ఇక్కడ నుండి అయితే షార్ట్ కట్లో అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మాత్రం ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే చుట్టూ తిరిగి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ వచ్చి మనం అయితే ఎర్రంపేట అనే విలేజ్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ రూట్ కి వెళ్ళిపోతే మాత్రం విశాఖపట్నం రాజమండ్రికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్ళే రైట్ సైడ్ కి వెళ్తే మాత్రం తెలంగాణలోని భద్రాచలానికి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఎర్రంపేట విలేజ్ నుండి అయితే వెళ్తున్నాము. ఇంకొక 1 కిలోమీటర్ అయితే చింతూరు వస్తుంది. చింతూరు ఎర్రంపేట రెండు కలిసే ఉంటాయి. ఈ 3 రాష్ట్రాలతో పాటు మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈ చింతూరులో ఉండి మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు అయితే విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మొతగూడెం వెళ్తే పొల్లూరు వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు. అలాగే పుష్ప మూవీ షూట్ చేసిన కొన్ని లొకేషన్లు కూడా ఉంటాయి. చింతూరు నుండి పాపికొండలు కూడా విజిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుండి మారేడుమిల్లికి వెళ్ళేటప్పుడు మంచి మంచి అడవులు కనిపిస్తాయి. అలాగే మంచి వ్యూ పాయింట్లు కూడా కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఈ చింతూరు వచ్చి ఈ అందమైన టూరిస్ట్ ప్లేసులు చూడాలనుకుంటే మాత్రం తెలంగాణలోని భద్రాచలానికి వచ్చి సీతారాములను దర్శించుకొని చింతూరుకి అయితే రావచ్చు. 60 కిలోమీటర్లు అయితే ఉంటది. ఇంకా విశాఖపట్నం నుండి కూడా రావచ్చు. అలాగే రంపచోడవరం మారేడుమిల్లి నుండి కూడా రావచ్చు. ప్రజెంట్ అయితే చింతూరులోని జంక్షన్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మీకు చూపెడతాను. ఇప్పుడు కనిపించేదే చింతూరులోని జంక్షన్. ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాలకి మొత్తం ఇది మండల హెడ్ క్వార్టర్ అన్నమాట. ఇందాక చూపెట్టిన ఛత్తీస్గఢ్ లోని కుంట, ఒడిశాలోని మోటు, ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు ఇవి మండల హెడ్ క్వార్టర్లు అనమాట. 3 రాష్ట్రాలకి ఏదో ఒక పని మీద ఈ 3 రాష్ట్రాల ప్రజలు ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు. ఈ 3 రాష్ట్రాలు 2 నిమిషాలు అయితే చింతూరు దాటిపోతాం. ఒక వంతెన వస్తుంది. ఆ వంతెన మీకు ఇప్పుడు చూపెడతా. సబరి నది వంతెన అనమాట. ఇందాక మనం 2 వంతెన చూసాం. 3వ వంతెన చూపెడతానన్నాను కదా. 3వ వంతెనకైతే వచ్చేసాము. చింతూరు చట్టి విలేజ్ ల మధ్య ఉంటుంది ఈ వంతెన. ముందు చూపెట్టిన 2 వంతెనలు 2 రాష్ట్రాలను కలుపుకుంటూ కట్టిన వంతెనలు. ఇది మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే కట్టిన వంతెన. కనిపిస్తున్నదే ఇదే సబరి నది. ఇది ఎలా ఏర్పడ్డదంటే పర్ణశాల నుండి సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్ళినప్పుడు రామ లక్ష్మణులు సీతమ్మను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు శబరి అనే ముసలవ్వ దగ్గర ఆగారు రామలక్ష్మణులు. రామలక్ష్మణులకు ఆశ్రయం ఇచ్చింది ఉండడానికి శబరి. అప్పుడు రాముడు నీకేం వరం కావాలనేసి అవ్వను కోరగా ఎల్లకాలం నువ్వు నడిచిన నేలలోనే ఉండాలి అంది శబరి. అప్పుడు శబరి అవ్వను శబరి నదిగా మార్చడం జరిగింది. అలా ఏర్పడ్డది ఈ నది. చూస్తున్నారు కదా, అదిగో పడవ వెళ్తుంది. ఎలా ఉందో బాగుంది అనుకుంటున్నా. చిన్నపాటి బీచ్ లాగా ఉంది కదా, చూస్తున్నారు కదా. ఇది శబరి నది. ఇది దీని అవతల ఉన్నది చట్టి విలేజ్. ఇందాక ఆ విలేజ్ నుండి మనం ఛత్తీస్గఢ్కి వెళ్ళాం. ఛత్తీస్గఢ్ నుండి ఒడిశాకి వెళ్ళాం. ఒడిశాలో బ్రిడ్జి ఉంది. ఇది వంతెన, సేమ్ ఇలాంటి వంతెనే ఒడిశాలో ఉంది. ఆ వాటర్ ఏంటంటే ఓన్లీ శబరి ఒకటి ప్రవహిస్తుంది. మధ్యలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ మీకు చూపెట్టాను. అది ఓన్లీ సీలర్ రిజర్వాయర్ వాటర్ అన్నమాట. ఆ 2 కలిసి ఇది ప్రవహిస్తుంది. ఇది వెళ్ళేసి మన గోదావరికి కలుస్తుంది అనమాట ఈ వాటర్. ఇప్పటిదాకా తీసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. 15 నిమిషాల్లో 3 రాష్ట్రాలు ఎలా కవర్ చేయాలి అనేది వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి, మర్చిపోకండి.